మర్దానీ 3 కొత్త హిందీ సినిమా రాణి ముఖర్జీ హీరోయిన్ నిన్న శుక్రవారం జనవరి 30న థియేటర్స్లో రిలీజ్ అయింది. అంటే 2014లో మొదటిసారి మర్దానీ అనే సినిమా వచ్చింది. దాంట్లో కూడా రాణి ముఖర్జీ హీరోయిన్. ఆ తర్వాత 5 ఏళ్లకు మర్దానీ 2 వచ్చింది 2019లో. దాంట్లో కూడా రాణి ముఖర్జీయే. ఇప్పుడు 2026లో మళ్ళీ మర్దానీ 3 మొదటి పార్ట్ చాలా పెద్ద హిట్, రెండో పార్ట్ కూడా బాగానే ఆడింది. ఇప్పుడు ఇది మూడో పార్ట్. ఇక సినిమా సేమ్ మొదటి పార్ట్ ఎలా ఉందో, రెండో పార్ట్ ఎలా ఉందో, మూడో పార్ట్ కూడా అలాంటిదే. అంటే మొదటి 2 సినిమాలు చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చూడొచ్చు. ఎందుకంటే మూడిట్లో కథ వేరు. ఏమంటే ఆ హీరోయిన్ రాణి ముఖర్జీ సేమ్ క్యారెక్టర్ మూడిట్లో కూడా. ఇక దీంట్లో ఓపెనింగ్ సీన్లో మనకు రాణి ముఖర్జీని ఎలా చూపించారంటే, మనకు ఇంట్రడక్షన్ అంటే కమర్షియల్ సినిమా కాబట్టి కమర్షియల్ హీరోయిన్గా చూపించారు ఫైట్ సీక్వెన్స్తో. మన పుష్ప పార్ట్ 1లో మనకు అల్లు అర్జున్ది ఒక ఫైట్ ఉంటుంది, ముఖానికి ముసుగేసి చేతులు కట్టేసి, అలాంటి ఫైట్తో పెట్టారు ఆమె క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసి. ఇక ఆ తర్వాత ఇంకా మెయిన్ ప్లాట్ అంటే ఈ సినిమా ట్రైలర్ చూసిన వాళ్ళకి సినిమా కథ అర్థమైపోతుంది. అసలు ట్రైలర్లో మొత్తం కథ చెప్పేశారు, స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం ట్రైలర్లో ఉంది. సో మళ్ళీ సినిమాలో కూడా అదే ఉంది. ఇక తర్వాత మనకు ఇది మొదటి పార్ట్ కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ మీదే, రెండో పార్ట్ ఒక రేపిస్ట్ మర్డర్ పైన, మూడో పార్ట్ కూడా హ్యూమన్ ట్రాఫికింగే, బట్ ఇంకో కొత్త యాంగిల్ యాడ్ అయింది దీంట్లో. సో విలన్ని ఇంట్రడ్యూస్ చేశారు. విలన్ కూడా అంటే హీరో దీంట్లో లేడీ హీరో కాబట్టి విలన్ కూడా లేడీ విలన్ని పెట్టారు. ఇక హీరోయిన్ అంటే విలన్ చేసిన పనికి వెంటనే అంటే కథ ఎక్కడ మనకు డివేట్ అవ్వదు, టక్క వెళ్ళిపోతుంటుంది. విలన్ చేసిన పనికి హీరోయిన్కి అప్పచెప్తారు, సాల్వ్ చేసేయాలి. ఇక చకచక ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. ఎటువంటి నో నాన్సెన్స్, నో డీవియేషన్స్. ఏమంటే సినిమాటిక్గా ఉంటుంది, కమర్షియల్ సినిమా ఫార్మాట్లో ఉంటుంది సినిమా. సో హీరోయిన్ ఇక చక వెళ్ళిపోతూ ఇక ఇంటర్వెల్కి వచ్చేసరికి ఇక సినిమా అయిపోయింది. ఇంకా యాక్చువల్గా కేసు ఏదైతే టేకప్ చేసిందో అది సాల్వ్ అయిపోయింది ఇంటర్వెల్కి గంట ఫస్ట్ హాఫ్కి. కానీ ఇంకా సినిమా నడవాలి కాబట్టి అక్కడ ఒక ట్విస్ట్ పెట్టుకున్నారు. ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అంటే మనకు తెలుసు ఏం జరిగింది అనేసి, మన హీరోయిన్కి తెలియదు అనమాట. సో సెకండ్ హాఫ్లో మళ్ళీ ఎక్కడైతే ఆగిందో సినిమా కొద్దిగా సెట్ బ్యాక్స్తో హీరోయిన్ మళ్ళీ రైజ్ అయ్యి, మనకు కూడా తెలిసిన ఆ ట్విస్ట్ని తను కూడా తెలుసుకొని ఇక ముందుకెళ్ళడము. ఇక అరగంట తర్వాత యాక్చువల్గా కేసు క్లోజ్ అయిపోయింది. అంటే ఇంకా విలన్స్ అంతా నాట కట్టించేసింది, ఇక అయిపోవాలి సినిమా. కానీ మళ్ళీ ఇంకా అరగంట పాటు దాన్ని ఇంకా డ్రమాటిక్ చేసి, దాన్ని ఇంకా అంటే ఈమెకి హీరోయిన్కి అన్ని అవంతరాలన్నీ కలిగి ఇక ఒక రేంజ్లో ఇంకా సినిమా కథ మొత్తం బాంబే నుంచి ఇక మొత్తం ఢిల్లీ నుంచి సినిమా మొత్తం శ్రీలంకకి మారిపోయి ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇక ప్రీ క్లైమాక్స్ ఇంకంతా ఎక్కువ సినిమాటిక్ లిబర్టీస్ చాలా తీసుకున్నారు. ఇంకా ఇంత ఫాస్ట్గా ఇంత రియల్ లైఫ్లో ఇలాంటివన్నీ పాసిబుల్ అంటే అది కష్టమే. ఇలాంటివన్నీ కేవలం సినిమాల్లోనే సాధ్యము. ఏమంటే రాణి ముఖర్జీ కాబట్టి అంటే చాలా బాగా చేస్తుంది కాబట్టి ఇలాంటి సినిమాలు. మర్దానీ అనే సినిమా నాకు మర్దానీ 1, 2 చూశాను కాబట్టి నాకు అదే స్టోరీలో ఉంది, అదే నచ్చింది. నాకు నచ్చడం ఏమంటే 2 గంటలు అయిపోయింది సినిమా. ప్లస్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఓపెనింగ్ షాట్, ఎండింగ్ షాట్ మొత్తం ఒకటే కథ, నో డీవియేషన్స్ పెట్టుకున్నారు, ఎటువంటివి పెట్టుకున్నారు. ఏమంటే సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువ తీసుకున్నారు. ఇంకా పక్క కమర్షియల్ ఫార్మాట్లో వెళ్తుంది. సో పర్లేదు, బాగానే ఉంది సినిమా, చూడొచ్చు ఒకసారి. ఇక ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే చూడొచ్చు. ఏమంటే ఇది హ్యూమన్ ట్రాఫికింగు, అమ్మాయిలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. బట్ ఏమంటారు, అడల్ట్ సీన్లు, అడల్ట్ జోకులు, అడల్ట్ కామెడీ, అడల్ట్ డైలాగ్స్ ఏం లేవు. కానీ బట్ ఇది మామూలుగా చూస్తే మగవాళ్ళకే ఎక్కువగా నచ్చుతుంది. ఎందుకంటే యాక్షన్ ఒక పేస్లో వెళ్ళిపోతుంటుంది సినిమా. ఆడవాళ్ళు, ఫ్యామిలీస్, చిన్నపిల్లలు అంతగా నచ్చకపోవచ్చు. నాకైతే ఓకే అనిపించింది సినిమా. నా రేటింగ్ వచ్చి 2/5. మర్దానీ 3 రాణి ముఖర్జీ హీరోయిన్. సో రాణి ముఖర్జీ కోసం ఒకసారి చూసేయచ్చు. ఇంకా మిగతా యాక్టర్లు అందరూ కొత్త మొఖాలే. ప్రొడ్యూసర్ మన యశ్రాజ్ ఫిలిమ్స్, ఆదిత్య చోప్రా, రాణి ముఖర్జీ హస్బెండే. అతనే ఇంకా వాళ్ళే తీస్తారు సినిమాలు, ఆమెతో బయట వాళ్ళు ఎవరు తీయలేరు. సో మొదటి సినిమా 2014 వచ్చినప్పుడు అప్పట్లో 20 కోట్ల బడ్జెట్ పెడితే అప్పుడు 60 కోట్లు వసూలు చేసింది. అసలు మంచి హిట్ అది మర్దానీ 1. ఫస్ట్ టైం కాబట్టి బాగా నచ్చింది అందరికి అప్పట్లో. సెకండ్ది కూడా 20 కోట్లు పెట్టారు, అది 30 కోట్లు పెట్టారు బడ్జెట్ పెంచి, దానికి కూడా 60 కోట్లు వచ్చాయి. కొద్దిగా పెద్దగా ఆడలేదు ఆ సినిమా, పర్లేదు, హిట్ అయింది అంతే. ఇప్పుడు ఈ సినిమాకు బడ్జెట్ 60 కోట్లు పెట్టారు. మరి ఇంకా 60 కోట్లు వస్తాయి లేదో తెలియదు. కానీ థియేటర్స్లో ఈ రోజుల్లో 10 ఏళ్ల క్రితం ఉన్న కాన్సెప్ట్ ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. కానీ లేడీ ఓరియంటెడ్ సినిమా కాబట్టి ఇలాంటి సినిమాలు మనం చాలా చూసేసాం కాబట్టి. బట్ అయినా కానీ 2 గంటలు కాబట్టి టైంపాస్ చూసేయచ్చు ఒకసారి. అది మర్దానీ 3 హిందీ సినిమా, హిందీలోనే ఉంది, థియేటర్స్లో ఉంది, నిన్నే రిలీజ్ అయింది. నా రేటింగ్ వచ్చి 2/5.
సో బోర్ అయితే కొట్టదు, చూడొచ్చు ఒకసారి. ఫ్యామిలీస్ కంటే కూడా మగవాళ్ళు ఒకసారి చూసేయచ్చు. ఓకే, బాయ్.